శూన్యం లేదా సున్నాను ఆర్యభట్ట లేదా ఒక అజ్ఞాత భారతీయుడు కనుగొన్నారని మనందరికీ తెలుసు. అయితే ఆర్యభట్ట 5వ శతాబ్దానికి చెందినవారు. మరి అలాంటప్పుడు కొన్ని యుగాల క్రితం అంటే త్రేతాయుగంలో రావణుడికి 10 తలలు ఉన్నాయని, ద్వాపరయుగంలో జరిగిన మహాభారతంలో కౌరవులు 100 మంది సోదరులని ఎలా లెక్కించారు? ఇది కాస్త తికమక పెట్టే ప్రశ్నే కదూ. ఈ విషయం మిమ్మల్ని అంతగా ఆశ్చర్యపరచకపోయినా అసలు సున్నా లేని ప్రపంచం ఎలా ఉండేదో ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే సున్నా లేకుండా లెక్కలు చేయడం అసాధ్యమని మనకు అనిపిస్తుంది. అయితే సున్నా కనుగొనకముందు లెక్కింపు లేదని కాదు. లెక్కింపు ఉండేది, కాని అది చాలా సంక్లిష్టంగా మరియు కష్టతరంగా ఉండేది. దీనికి ఉదాహరణగా మనం బాబిలోనియన్ల లిపిని చూడవచ్చు. బాబిలోనియన్లు కూడా గణన చేసేవారు. ఉదాహరణకు వారు 3672 అనే సంఖ్యను వ్రాయవలసి వస్తే వారు 17 వేరువేరు చిహ్నాలను ఉపయోగించేవారు. 3000 కోసం 1000కి సంబంధించిన 3 చిహ్నాలను గీసేవారు. 600 కోసం 100కి సంబంధించిన 6 చిహ్నాలను గీసేవారు. 70 కోసం 10కి సంబంధించిన 7 చిహ్నాలను గీసేవారు. 2 కోసం 1కి సంబంధించిన 2 చిహ్నాలను గీసేవారు. ఈ విధంగా ఒక చిన్న సంఖ్యను వ్రాయడానికి కూడా చాలా చిహ్నాలు అవసరమయ్యేవి. ఇదే కారణంతో అప్పట్లో గణితం చాలా సంక్లిష్టంగా ఉండేది. ఇలాంటి క్లిష్టమైన గణనలతో లక్షలు కోట్ల సంఖ్యలను ఎలా లెక్కించేవారో ఊహించడం కష్టమే. సున్నా ఆవిష్కరణకు ముందు లెక్కలు మరియు ఖాతాల నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్న మరియు విసుగు పుట్టించే పనిగా ఉండేది. ఆదిమానవులకు లెక్కల అవసరం ఎందుకు వచ్చింది? సున్నాకు ముందు కూడా లెక్కింపు జరుగుతున్నప్పుడు అసలు సున్నా అవసరం ఎందుకు వచ్చింది? దాని కథను అర్థం చేసుకోవాలంటే మనం ఆదిమానవుల కాలం నుండి ప్రారంభించాలి. గుహల్లో నివసించే మానవులకు లెక్కించాల్సిన అవసరం ఏముంటుంది? నిజానికి ఆదిమానవులు కూడా సమూహాలుగా జీవించేవారు మరియు గుంపులుగా వేటాడేవారు. వారి సమూహాలు పెద్దవి అవుతున్న కొద్దీ అందులోని సభ్యులను లెక్కించాల్సిన అవసరం ఏర్పడింది. కాని వారికి లెక్కింపు పద్ధతి తెలియదు. దీంతో రాళ్లపై లేదా గుహల గోడలపై గీతలు గీయడం ద్వారా లెక్కింపు ప్రారంభమైంది. తెగలో ఒక కొత్త బిడ్డ పుడితే ఒక గీతను అదనంగా గీసేవారు. ఇలా అన్ని గీతలను కలిపి చూడడం ద్వారా సమూహంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేవారు. ఇదే విధంగా ఎన్ని జంతువులను వేటాడారు, ఎవరు వేటాడారు అనే లెక్కల కోసం జంతువుల ఎముకలపై గీతలు గీసేవారు. అంతేకాదు ఇప్పటివరకు ఎన్ని పౌర్ణములు, అమావాస్యలు గడిచిపోయాయి, ఎన్నిసార్లు వర్షాలు పడ్డాయి వంటి ప్రాకృతిక విషయాలను కూడా వారు వేరువేరు వస్తువులపై గీతల రూపంలో నమోదు చేసుకునేవారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాథమిక లెక్కింపుల ద్వారా ఒక ప్రాంతంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు వేరే ప్రాంతానికి వలస వెళ్లాలని వారు తమ అనుభవంతో తెలుసుకున్నారు. పౌర్ణమి, అమావాస్యలను ఆధారంగా చేసుకుని వారు తమ నివాస స్థలాలను మార్చుకునేవారు. ఉదాహరణకు 10 లేదా 20 అమావాస్యలు గడిచిపోయాయని లెక్కించుకొని ఇక కొత్త ప్రాంతానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వారు అంచనా వేసుకునేవారు. సుమారు 40,000 సంవత్సరాల క్రితం మానవుడు వ్యవసాయం ప్రారంభించాడు. దీనివల్ల సంచార జీవితం ముగిసి ఒకే చోట స్థిరపడడం మొదలుపెట్టాడు. జనాభా పెరిగింది. వ్యవసాయ పనిముట్లు, పాత్రలు, పెంపుడు జంతువుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఈ సంక్లిష్టమైన లెక్కలను కేవలం గీతలతో గుర్తుంచుకోవడం సాధ్యం కాలేదు. అందువల్ల మరింత ఖచ్చితమైన లెక్కింపు పద్ధతి అవసరమైంది. లెబొంబో ఎముక ఆఫ్రికాలోని స్వాజిలాండ్లో సుమారు 42,000 సంవత్సరాల పురాతనమైన లెబొంబో ఎముక దొరికింది. ఇది మానవ గణన పద్ధతికి సంబంధించిన అత్యంత పురాతన ఆధారంగా పరిగణించబడుతుంది. ఈ ఎముకపై చాలా సూక్ష్మంగా సమాంతర గీతలు గీయబడ్డాయి. ఎవరు ఎంత వేటాడారు అనే లెక్కను ఉంచడానికి ఒక వేటగాడు దీన్ని ఉపయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గీతల లెక్కింపులో ప్రధాన సమస్య ఏమిటంటే సంఖ్య 100 లేదా 150కి చేరినప్పుడు అన్ని గీతలను గీయడం, లెక్కించడం చాలా కష్టంగా ఉండేది. బహుశా దీనికోసమే సుమారు 30,000 సంవత్సరాల క్రితం నేటి చెక్ రిపబ్లిక్లో ఒక ప్రాచీన ఎముకపై 55 గుర్తులు చెక్కబడి ఉన్నాయి. ఇందులో గుర్తులు 5 సమూహాలుగా ఉన్నాయి. 4 నిలువు గీతల తర్వాత 5వ గీతను అడ్డంగా గీసేవారు. చేతికి ఉన్న 5 వేళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ పద్ధతిని రూపొందించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి 5 సమూహాలుగా గీతలు ఉన్న ఎముక లభించింది. ఈ పద్ధతి లెక్కింపును చాలా సులభతరం చేసింది. ఎందుకంటే ఇప్పుడు గీతలను సమూహాలుగా అర్థం చేసుకోవచ్చు.
సంఖ్యలను వ్రాయడానికి మొదటి స్పష్టమైన ఆధారాలు సుమారు 4000 నుండి 5000 సంవత్సరాల కాలం నాటివి. సున్నా లేకపోవడంతో వివిధ నాగరికతలు తమదైన పద్ధతులను అనుసరించాయి. సున్నా ఆవిష్కరణకు ముందు భారతదేశంలో 2 రకాల లెక్కింపు పద్ధతులు ఉండేవి. ఒకటి శాబ్దికం అంటే పద రూపంలో, రెండవది అంకెల రూపంలో. ఉదాహరణకు 999ని అంకెలలో వ్రాసేవారు, కాని శాబ్దికంగా దాన్ని నవతి నవ అని పిలిచేవారు. ప్రాచీన గ్రంథాలలో పెద్ద పెద్ద సంఖ్యలను పేర్లతో వర్ణించేవారు. ఉదాహరణకు 10, సహస్ర, లక్ష, కోటి, శంఖు, పద్మ, మహాపద్మ మొదలైనవి. రోమన్ సామ్రాజ్యంలో సంఖ్యలను వ్రాయడానికి అక్షరాలను ఉపయోగించేవారు. x10/50 100, m1000. ఉదాహరణకు 8732ను వ్రాయాలంటే వారు m m m m m m m d c c c x x i అని వ్రాసేవారు. ఈ పద్ధతులను గుర్తుంచుకోవడం మరియు గణన చేయడం ఎంత కష్టమో ఊహించవచ్చు. గ్రీకులు కూడా ఇలాంటి పద్ధతిని అనుసరించేవారు. ఈ క్లిష్టమైన పద్ధతుల వల్ల పెద్ద గణిత ఆవిష్కరణలు ఎవరికి సాధ్యం కాలేదు. గుణకారం, భాగాహారం లేదా త్రికోణమితి అంటే సైన్ తీటా కాస్ తీటా వంటి సంక్లిష్ట గణనలు చేయడం దాదాపు అసాధ్యంగా ఉండేది. ఈ సంక్లిష్టత మధ్య క్రీస్తు శకం 476లో ఆర్యభట్ట జన్మించారు. ఆయన రాకతో గణిత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అనేక వివిధ సంఖ్యలు మరియు చిహ్నాలను ఉపయోగించడం కంటే కేవలం ఒక సున్నా సహాయంతో పెద్ద సంఖ్యలను కూడా సంక్షిప్తంగా వ్రాయొచ్చని ఆర్యభట్ట ప్రతిపాదించారు. ఆయన ముఖ్య ఆవిష్కరణ కేవలం గణనను పరిష్కరించడం కాదు, సున్నాపై ఆధారపడిన దశాంశ పద్ధతి. ఇది అప్పటి లెక్కింపు వ్యవస్థల కంటే చాలా ఆధునికమైనది. ఆర్యభట్ట తర్వాత బ్రహ్మగుప్తుడు సున్నాను గణితంలో సరిగ్గా నిర్వచించారు. ఆయన సున్నా యొక్క ప్రాథమిక నియమాలను ప్రపంచానికి అందించారు. ఏదైనా సంఖ్య నుండి సున్నాను తీసివేస్తే అదే సంఖ్య వస్తుంది, అనగా 1 - 0 = 1. ఏదైనా సంఖ్యను సున్నాతో గుణిస్తే ఫలితం సున్నా అవుతుంది, అనగా x × 0 = 0. బ్రహ్మగుప్తుని తర్వాత సుమారు 100 సంవత్సరాలకు మరొక గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య సున్నాకు సంబంధించిన చివరి మరియు అత్యంత ముఖ్యమైన నియమాన్ని ప్రతిపాదించారు. ఏదైనా సంఖ్యను సున్నాతో భాగిస్తే ఫలితం అనంతం అంటే ఇన్ఫినిటీ అవుతుంది, అనగా 1/0 = ఈ ఆవిష్కరణలతో భారతీయ గణిత శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఒక విప్లవకరమైన సాధనాన్ని అందించారు. సున్నా రాకతో క్లిష్టమైన గణనలు చాలా సులభమయ్యాయి. పెద్ద సంఖ్యలను సులభంగా వ్రాయడం, చదవడం మరియు వాటితో గణనలు చేయడం సాధ్యమైంది. చూశారుగా, సున్నా లేనప్పుడు ప్రపంచం ఎలా ఉండేదో మరియు లెక్కింపు ఎంత కష్టంగా ఉండేదో. ఆదిమానవుడు గీతలతో మొదలుపెట్టిన లెక్కింపు ప్రయాణం బాబిలోనియన్లు మరియు రోమన్ల సంక్లిష్టమైన చిహ్నాల గుండా సాగి చివరికి భారతదేశంలో సున్నా ఆవిష్కరణతో ఒక సరళమైన మరియు శక్తివంతమైన వ్యవస్థగా మారింది. సున్నా ఆవిష్కరణ కేవలం ఒక అంకెను కనుగొనడం కాదు, అది ఆధునిక గణితం, విజ్ఞానం మరియు సాంకేతికతకు పునాది వేసింది. సున్నా లేకపోతే నేటి కంప్యూటర్లు, అంతరిక్ష ప్రయోగాలు మరియు ఆర్థిక వ్యవస్థలు ఏవీ సాధ్యం కాలేదు. ఇది నిజంగా గణిత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.